నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమితోనే బంగారు భవిష్యత్ అన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సంక్షేమం అంటే ఓట్లు, రాజకీయం కాదు, ప్రజల జీవన ప్రమాణం పెరగాలని వ్యాఖ్య. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని రేపు సాయంత్రానికి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదన్న మంత్రి నారా లోకేష్. వైసీపీ ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కూటమి నిర్మిస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. సీమకు జలాలు, అద్భుతమైన అమరావతి తమ లక్ష్యమని వెల్లడి. రామరాజ్యంలో ప్రజలు సుపరిపాలన అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాయలసీమ ఒక రాళ్లసీమ కాదన్న ఆయన రత్నాలసీమ అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రినైనా తాను సామాన్యుడేనన్న చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు కూడా దజ్జాలు, ఆర్భటాలు వీడి సామాన్యుల్లాగా ప్రజలతో మమేకం కావాలని దిశానిర్దేశం చేశారు. అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమ రాజకీయ ముఖ చిత్రం మారుతుందన్న సీఎం రాబోయే ఎన్నికల్లో ఆ ప్రాంతంలో 52కి 52 అసెంబ్లీ సీట్లు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రప్పా రప్పా అని విరగదీసేందుకే పులివెందులలో ప్రజలు వైఎస్ఆర్సీపీ బెండు తీసి పక్కన పెట్టారని గుర్తు చేశారు. అలానే దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు ఆటో మిత్ర పేరిట 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లుగా ప్రకటించారు. అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభ బంపర్ హిట్ అయిందని అన్నారు. నేల ఈ నింద అన్నట్లుగా జన సునామీ అనంతపురానికి పోటెత్తిందని తెలిపారు. రాయలసీమ రాజకీయ ముఖ చిత్రం మారుతుందన్న సీఎం రాబోయే ఎన్నికల్లో ఆ ప్రాంతంలో 52కి 52 అసెంబ్లీ సీట్లు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రప్పా రప్పా అని విరవీగినందుకే పులివెందులో ప్రజలు వైఎస్ఆర్సీపీ బెండుదీసి పక్కన పెట్టారని గుర్తు చేశారు. అలానే దసరా కానుగా ఆటో డ్రైవర్లకు ఆటో మిత్ర పేరిట 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం. ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా, సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, శాసనసభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్పా రప్పా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి, ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు. పులివెందల ఒంటెమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు. ఏం చేశారు? రప్పా రప్పా అని ఆడిచ్చారా లేదా అని నేను అడుగుతున్నా. బెండు తీశారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు చేస్తే ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు. మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. మీ అందరికీ గుర్తుంటుంది, సీమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను. మీరు కూడా నా మాట నమ్మలేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా 52 సీట్లకి 40 సీట్లు మనమే గెలిచాం. కూటమే గెలిచింది. భవిష్యత్తులో 52కు 52 మనమే గెలవబోతున్నాం. గెలవాలనా లేదా? గెలవాలంటే గట్టిగా చెప్పండి, గెలవాలి భవిష్యత్తు కోసం.
నేపాల్లో అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నేపాల్లోని కాఠ్మండు నుంచి ప్రత్యేక విమానంలో ఏపీ వాసులను సాయంత్రానికి విశాఖపట్నం కడప తీసుకొచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నేపాల్లోని కాఠ్మండు నుంచి ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పారు. నేపాల్ నుంచి స్వస్థలాలకు క్షేమంగా తరలించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడినట్లుగా తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేపాల్లో ఉన్న ఏపీకి చెందిన వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో అత్యవసరంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి బాధితులను సంప్రదించామని అన్నారు. ప్రతి 2 గంటలకు క్షేత్రస్థాయి పరిస్థితులను సీఎంకు వివరిస్తున్నామని తెలిపారు. పొద్దున్నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది. పొద్దున్నుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నా. గౌరవ హోంమంత్రి అనిత గారు కానివ్వండి, దుర్గేష్ గారు కానివ్వండి, మేము ముగ్గురం కలిసికట్టుగా సిట్యుయేషన్ ని మానిటర్ చేస్తాం జరిగింది. దాంట్లో ఏపీ భవన్ లో ఇమీడియట్ గా ఒక సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్ కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ గానీ, వాటర్ గానీ, పవర్ గానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్ కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. రాష్ట్ర అభివృద్ధితో పాటు అందరి జీవితాల వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్న సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపిస్తున్నాయని కొనియాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తుందని, తిరిగి కూటమి పాలన నిర్మించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అవినీతి అరాచకాలకు చెక్ పెట్టి ఎన్డీఏ కూటమిపై మీరు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసానికి ప్రతిరూపమే సూపర్ 6 అన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్నో 6లు కొట్టామని, అభివృద్ధి సంక్షేమంతో పాటు సామాజిక ఆర్థిక సమానత్వం కోసం డబుల్ ఇంజిన్ సర్కారు కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతికి, మన జీవనాడి పోలవరానికి వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమలు, ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 9.70 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాంతో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలో భాగంగా 2 స్లాబ్ల జీఎస్టీతో రైతులు, మధ్య తరగతి చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల యొక్క తీరు చూస్తే ఇవి కేవలం సంక్షేమ కార్యక్రమాలు కాదు, సామాజిక సమరత సాధించడానికి, ఆర్థిక సమానత్వం సాధించడానికి, రాష్ట్ర అభివృద్ధి సాధించడానికి ఆలోచించిన అద్భుతమైన పథకాలుగా మనం వేన్నాళ్ల కొనియాడుతున్నాం. కేవలం ప్రజలే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా ఇవి సూపర్ 6 కాదు, అనేక 6లు మనందరం కూడా చూసాం. ఐపీఎల్ లో హైయెస్ట్ 6లు కొట్టిన వాడికి అవార్డు ఇస్తారు. ఇవాళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేవలం 6 6లు కొట్టలేదు, అనేక 6లు కొట్టాం. మనం గాని గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరి యొక్క జీవన నాడి పోలవరానికి సంబంధించిన 12,517 కోట్ల రూపాయలు మనకి మంజూరు చేయడం ద్వారా మన సాగునీరు, తాగునీరు కష్టాలు తీర్చి ముందుకెళ్లడానికి వాళ్ళ మార్గం సుగమం చేశారు. త్వరలోనే 2 సంవత్సరాల్లోనే ఇవాళ కూటమి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 2 సంవత్సరాల్లో పూర్తయి గ్రావిటీలో కృష్ణా బేసిన్ కి నీరు రావటం, కృష్ణా బేసిన్ కి నీరు వస్తుందంటే రాయలసీమకి ఏదైతే 200 టీఎంసీ హామీ ఉందో అది నెరవేరడానికి త్వరలోనే కాబోతుందని మీ అందరికీ చెప్పడానికి ఇవాళ గర్వపడుతున్నాను. మన ప్రాంతంలో సుమారు గత ఏడాదిలో 9,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 1 సంవత్సరంలో
ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ రాష్ట్రానికి రాలేదనే విషయం మనం గమనించాలి. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఏమిటి అంటే, ఒక సంవత్సరంలో 9,75,000 కోట్ల రూపాయలు అక్షరాల మన ప్రాంతానికి రావటం ఏదైతే ఉందో, రాబో కాలంలో అనేక రకాల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన అవుతుంది. ఎంత అవుతుంది అంటే 20 లక్షలు మనం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మీకు భరోసా ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలియజేస్తున్నాను, 20 లక్షలు మించి ప్రజలందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా ఇవాళ మనకి పెట్టుబడులు వచ్చాయి. కేవలం పేపర్ మీద ఎంఓయూలు కాదు, అవన్నీ కూడా స్థలాలు సేకరణే, పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమే. ఇవాళ మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖపట్నం సంబంధించి ఎన్టీపీసీ సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్, దాని తర్వాత ఆర్సెల్ మిట్టల్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన నిర్మాణం గాని, బీపీసీఎల్ సంబంధించిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గాని, ఈ విధంగా అనేక రకాల పెట్టుబడులు వస్తున్నాయి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం 3 విషయాల పట్ల రాజీ లేని యొక్క పోరాటం చేస్తుంది. గత ప్రభుత్వం ఏదైతే అరాచక వ్యవస్థ నిర్మాణం చేసిందో దాని నుంచి దూరం చేసే విధంగా, ప్రతి మహిళ జీవితంలో ఆశలు నింపే విధంగా, ప్రతి మాతృమూర్తిని గౌరవించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గమనించాలి. కేవలం మాతృమూర్తే కాదు, మన మాతృదేశానికి సంబంధించిన ఎటువంటి ఆటంకం కలిగిన ఏ తీవ్రవాద కార్యకలాపాలు మన ప్రాంతంలో జరిగిన ఉక్కు పాదంతో అణిచివేసి ఈ దేశ సంరక్షణ కోసం ఈ యొక్క కూటమి పనిచేస్తుందని మనం గమనించాలి. దీంతో పాటు అతి ముఖ్యంగా మాతృభాష ఏదైతే భాష మన పైన బలవంతంగా నిర్మూలన చేసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందో, తప్పనిసరిగా మన మాతృభాష సంరక్షణ కోసం, మన తెలుగు భాషని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం కూటమి ప్రయత్నం చేస్తుందని మీకు తెలియజేస్తూ, మాతృమూర్తి పట్ల, మాతృభూమి పట్ల, మాతృభాష పట్ల చిత్తశుద్ధితో ఎంతవరకైనా ముందుకెళ్లి ఈ మూడిటిని రక్షించే ప్రయత్నం మేము చేస్తామని మనందరికీ తెలియజేస్తూ, ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంలో సంకటహర చతుర్దశిని పురస్కరించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సేనానాయక ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్దశి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా సామగ్రితో ఆరాధనలు చేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు. శ్రీ వినాయక స్వామికి విశేష పూజలు చేసి భక్తులకు అనుగ్రహ ఆశీస్సులు అందించారు. సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని భక్తులు ఆలయాన్ని సందర్శించి విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. రైల్లో చైన్ స్కాచింగ్ చేస్తున్న నిందితుడిని జేఆర్పీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గత నెల 23వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ ఓ మహిళ మెడలో ఉన్న బంగారు నాంతాడు స్కాచింగ్ చేసి నిందితుడు నేడు విజయవాడలోని జైహింద్ కాంప్లెక్స్ వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు అతని వద్ద నుంచి మరో చైన్ స్కాచింగ్ కేసుకు సంబంధించి 40 గ్రాముల బంగారు నాంతాడును కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో జరిగిన చైన్ స్కాచింగ్ కేసును జేఆర్పీ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ సందర్భంగా జేఆర్పీ సే రమణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 23న పద్మావతి ఎక్స్ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్కు ప్రయాణించిన బండి రాజ్యలక్ష్మి వద్ద నుండి 25 గ్రాముల బంగారు నాంతాడు దొంగతనం జరిగిందని చెప్పారు. రైలు విజయవాడ స్టేషన్ నుండి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. తర్వాత బాధితురాలు 25న విజయవాడకు వచ్చి ఫిర్యాదు చేశారని చెప్పారు. జేఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితుడిని గుర్తించినట్లుగా వెల్లడించారు. నిందితుడు రమేష్ మహబూబ్ నగర్ తెలంగాణకు చెందినవాడని, ఇతను 2024లో కూడా చైన్ స్కాచింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో శిక్ష అనుభవించి వచ్చాడని చెప్పారు.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం పట్టణంలో గాలింపు జరిపిన నిందితుడు తమకు దొరకలేదని సెప్టెంబర్ 10వ తేదీన ఉదయం 11 గంటలకు విజయవాడ రాజగోపాలాచారి వీధిలోని జైహింద్ కాంప్లెక్స్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. పోలీసులు నిందితుడి వద్ద నుండి 25 గ్రాముల బంగారు నాంతాడుతో పాటు 2024 డిసెంబర్లో జరిగిన మరో కేసులో 40 గ్రాముల బంగారు నాంతాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఆగస్టు 25న మనకి ఒక రిపోర్టు రావడం జరిగింది. బండి రాజ్యలక్ష్మి, వైఫ్ ఆఫ్ వెంకన్న, వరంగల్, ఈవిడ ఫ్యామిలీ అందరూ కూడా తిరుపతి వెళ్ళి పద్మావతి ఎక్స్ప్రెస్లో 23వ తారీఖున రిటర్న్ వస్తున్న సమయంలో మనం విజయవాడ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే, ట్రైన్ రీచ్ అయిన వెంటనే ఒక అన్నౌన్ అఫెండర్ ఎవరో ఒక వ్యక్తి ట్రైన్ ఆగి మళ్ళీ మూవ్ అయ్యే క్రమంలో స్నాచింగ్ మెడలో ఉన్న 40 గ్రాములు, సుమారు 40 గ్రాముల పైన నాన్ తాడుని స్నాచింగ్ చేశారని చెప్పేసి మనకి 25వ తారీఖున కంప్లైంట్ చేశాం. 25వ తారీఖున కంప్లైంట్ చేస్తే అండ్ యాక్చువల్గా ఆ రోజు ఇక్కడ అఫెన్స్ జరిగిన వెంటనే వాళ్ళు వరంగల్ వెళ్ళి వరంగల్ నుంచి మళ్ళీ రిటర్న్ వరంగల్ జిఆర్పి స్టేషన్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి మనకు దగ్గరికి సైట్ చేస్తే వాళ్ళు 25న ఇక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే మనం కేసు కట్టడం జరిగింది. కేసు కట్టి వెంటనే జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్, సిఐబి బృందాలుగా ఏర్పడి, టీమ్స్ అన్ని బృందాలుగా ఏర్పడి మధుసూదన్ సారు, అలాగే ఆలీబేగ్, నేను మా 3 టీంల కింద డివైడ్ చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ కోసం, అలాగే సీసీ ఫుటేజ్, మాకున్న అవైలబుల్ ఉన్న సీసీ ఫుటేజ్, మాకు చిన్న ఒక క్లూ ఒకటి నైజాం గేట్ దగ్గర నుంచి ఒక సస్పెక్టెడ్ పర్సన్ వెళుతున్నట్టు మాకు ఒక సీసీ ఫుటేజ్ దొరికింది. ఆ సీసీ ఫుటేజ్లో మేము దాన్ని ఇంకా డెవలప్ చేసుకుని మా బృందాలుగా కొద్దిగా దాన్ని ఇంకా డెవలప్ చేస్తే అందులో మాకు ఐడెంటిఫై అయిన వ్యక్తి తండ్రి కంటి రమేష్, సన్ ఆఫ్ సత్యనారాయణ, 29 ఇయర్స్, క్యాస్ట్ బై యాదవ, మిడ్జిల్ సంబంధించిన మండలానికి సంబంధించిన మహబూబ్నగర్ డిస్టిక్ అతను అని మాకు సస్పెక్ట్ చేయడం జరిగింది. చేస్తే ఈరోజు ఉదయం 11 గంటలకి మన రాజగోపాల స్ట్రీట్ వైపు అక్కడ మనకి ఇతను అనుమానాస్పదంగా తిరుగుతుంటే మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఇతన్ని అక్కడ కస్టడీ తీసుకుని ఇతను విచారించడం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనం ఈ కేసులో ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు మనది ఇంకొక కేసు కూడా ఇతను లాస్ట్ 24 డిసెంబర్లో, అంటే 2024 డిసెంబర్లో కూడా ఒక అఫెన్స్ చేశాడు. ఆ అఫెన్స్కి సంబంధించిన ప్రాపర్టీ కూడా ఇతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ 2 స్నాచింగ్ కేసుల్లో ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి ఒక 5 lakhs అబోవ్ ఉంటుంది. ఈ ఇతన్ని కస్టడీకి తీసుకుని ఇమ్మీడియట్గా ఇతని దగ్గర ఉన్న మన కేసుల ప్రాపర్టీ సంబంధించిన సీజ్ చేసి ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇతన్ని ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మనం 2024 ఏప్రిల్లో ఇక్కడ స్నాచింగ్ కేసుల్లో అరెస్ట్ చేసాం. స్నాచింగ్ కేసుల్లోనే అరెస్ట్ చేసాం. మార్చి నెల 2024 మార్చి ఏప్రిల్ నెలలో ఇతన్ని అప్పుడు కూడా స్నాచింగ్ కేసుల్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. సో దాని మీద మన ఓల్డ్ అఫెండర్స్ మనకున్న సీసీ ఫుటేజ్ని టాలీ చేసుకుని అన్నీ చూసుకుంటే ఈ తండ్రి కంటి రమేష్ అనే సస్పెక్ట్ అనేది మనకు నిర్ధారణ అయ్యి ఇతన్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టాం. సో మన అఫెన్సులు 2 కూడా ఇతనే చేశాడని ఇతను అడ్మిట్ అయ్యాడు. ఇతని దగ్గర నుంచి కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక శాఖకు చెందిన వేల కోట్ల రూపాయల విలువగల హోటల్స్, ఇతర పర్యాటక ప్రాంతాలను ప్రైవేటు వారికి అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పర్యాటకానికి పెద్దపీట వేశాం, పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు ప్రచారం చేస్తూ మరోవైపు పర్యాటక శాఖకు చెందిన ఆస్తులన్నింటినీ ప్రైవేటు వారికి అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థలోని 22 హోటల్స్ ప్రైవేటీకరణ, ఉద్యోగుల భద్రతపై అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని హనుమాన్పేటలోని దాసరి భవన్లో నిర్వహించారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే శోభనాదేశ్వరరావు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వివిధ పార్టీల నాయకులు, కార్మిక పౌర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుందో దానికి అనుగుణంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అదే చర్యలు చేపడుతుందన్నారు. ఒకదాని తర్వాత మరొక శాఖను ప్రైవేటుకు అప్పగిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన హోటల్స్, ఇతర పర్యాటక ప్రాంతాలను ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి ప్రభుత్వం నిర్ణయించి తదనుగుణంగా ఇవాళ అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూరిజంకి పెద్దపీట వేశాము,
దీన్నంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రచారం చేస్తూ, మరోవైపు టోటల్గా టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్న ఆస్తులన్నిటిని కూడా ప్రైవేటు వారికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 1000 మంది ఉద్యోగస్తులు, కార్మికులు అందులో పనిచేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఇవాళ గాలికి వదిలేసే పరిస్థితి స్పష్టంగా ఇందులో కనపడతా ఉంది. అదేమో కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 మాసాల కాలంలో చూస్తే మొత్తము ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రంగాలను కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ తరహాలోనైతే ప్రైవేటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసిందో దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము ఈరోజు అదే చర్యలు చేపడతా ఉన్నారు. దాని పర్యవసానంగానే ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. నిన్ననే 9/9/2025 నిన్న లేట్ అవర్స్లో వారు ఒక జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా 10 న్యూ మెడికల్ కాలేజ్ ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ఈ 10 మెడికల్ కాలేజ్ని పీపీపీ పద్ధతుల్లో ఇవన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి నిన్న రాత్రి ఈ జీవో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మొన్ననే మనం అందరం చూసాము, విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని లూలుకు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది. తర్వాత విద్యా వైద్య రంగాలను టోటల్గా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అది క్లియర్గా మనకు కనపడతా ఉంది. ఇవాళ ఏ దశకు దిగజారిందంటే రాష్ట్రంలో యూనివర్సిటీలన్నా, మెడికల్ కాలేజీలన్నా, ఇంజనీరింగ్ కాలేజీలన్నా, ఇంటర్మీడియట్ విద్య అన్నా అన్నీ కూడా ప్రైవేటు వాళ్ళ పేర్లు చెప్పుకునే పరిస్థితి ఉంది తప్ప ప్రతిష్టాత్మకమైన మన యూనివర్సిటీల పేర్లు కూడా ఇవాళ ఉచ్చరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా రైతులు ఎరువుల కోసం బారులు తిరగడం సిగ్గుచేటని, ఈ అవమానం భరించలేక ఆయన దేంట్లోనైనా దూకి చావొచ్చంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే సందేహం కలుగుతుందని విమర్శించారు. ప్రభుత్వం కావాలని ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. తమ 5 ఏళ్ల పాలనలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కిన పరిస్థితి ఏనాడు లేదని ఆయన గుర్తు చేశారు. గత 2 నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలపై పోరాడేందుకు మా పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇస్తే అర్ధరాత్రి పోలీసులు వచ్చి మా నేతలకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రైతుల కోసం పోరాడడం తప్ప అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి. కామన్ మ్యాన్ పరంగా ఆలోచన చేస్తే, సామాన్యుడి పరంగా ఆలోచన చేస్తే రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తూ ఉన్నాయి. మీరు స్కాములు చేయకపోయినంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతూ ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్టుందనంట. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే. వైఎస్ఆర్సిపి పాలనలో, అంటే మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్సిపి పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. సింపుల్ క్వశ్చన్.
ఈరోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కామ్లో భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. పైపైన మాటలు మాట్లాడతారు, తూతూ మంత్రాలే చేస్తారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు, ఎక్కడా చిత్తశుద్ధితో ఎవరి మీద చర్యలు ఉండవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమితోనే బంగారు భవిష్యత్ అన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సంక్షేమం అంటే ఓట్లు, రాజకీయం కాదు, ప్రజల జీవన ప్రమాణం పెరగాలని వ్యాఖ్య. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని రేపు సాయంత్రానికి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదన్న మంత్రి నారా లోకేష్. వైసీపీ ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కూటమి నిర్మిస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. సీమకు జలాలు, అద్భుతమైన అమరావతి తమ లక్ష్యమని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.